రీసెంట్ టైమ్స్‌లో కస్టమర్స్ ఎలా తయారయ్యారంటే, కళ్యాణ్ కోసం గుర్రాన్ని వదులుకున్నారు అని చెప్పి ఒక తెలుగు సామెత గుర్తుకొస్తుంది. యెస్. గుర్రానికి ఏదైతే కళ్ళెం యూజ్ చేస్తారో అది చాలా చీప్ క్వాలిటీది వాడితే అది గుర్రానికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. ఇన్వెస్టర్స్, అనలిస్ట్‌లకి, అడ్వైజర్స్‌కి ఫీజెస్ ఎందుకు? మనమే డైరెక్ట్‌గా ట్రేడింగ్ చేసేద్దాం. ఆ అడ్వైజరీ ఫీజెస్ మీల్చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఓన్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, రావడం తెలియనట్టుగా మన వాళ్ళకి ట్రేడింగ్ యాప్‌లో దూరి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం తెలుసు తప్ప బయటికి రావడం తెలీదు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ తర్వాత భారీ స్థాయిలో కరెక్షన్స్ వచ్చినప్పుడు అస్సలు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత మార్కెట్‌లో వాళ్ళు కనుమరుగైపోతా ఉన్నారు. లేదంటే అత్యంత భారీ స్థాయిలో నష్టపోతా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేదానికి అడ్వైజరీ ఎప్పుడు కూడా ఉండాల్సిందే. అడ్వైజరీ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది అది రాంగ్. అది మీకు తప్పుగా అనిపించినా కూడా అది నేను పదే పదే చెప్తూ ఉంటాను. అడ్వైజర్స్‌ని, అనలిస్ట్‌ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఫీజెస్ కోసం ఆలోచన చేసి మీ యొక్క డబ్బులు లక్షల కోట్ల రూపాయల్ని నాశనం చేసుకోవడం ఇకనైనా కొద్దిగా ఆపండి.